మీరు గమనించి ఉండొచ్చు, మన ఇండియాలో హమ్మర్ ఈవీ కార్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ కారు ఇండియాలో తయారు కాదు. మరి ఇది ఇండియాలో ఎలా వస్తుంది? ఒకవేళ ఇంపోర్ట్ అవుతున్నా అది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కావాలి కదా, కానీ అవి రైట్ హ్యాండ్ డ్రైవ్ గా ఇంపోర్ట్ అవుతున్నాయి. ఈ కారు గురించి మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ వీడియోలో అయితే దాని వెనకున్న నిజం తెలుసుకుందాం. హమ్మర్ ఈవీ లాంచ్ అయినప్పుడు మొత్తం కారు ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందరూ ఈ కారుని కొనాలని కోరుకున్నారు. ఇండియాలో కూడా చాలా మంది దీన్ని కొనాలనుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే దీన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఎందుకంటే ఈ కారు ఇండియాలో ఎప్పుడూ రాలేదు. దీన్ని డైరెక్ట్ గా అమెరికా నుంచి కూడా ఇంపోర్ట్ చేయలేము. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి దుబాయ్ లో ఉన్న ఓ కంపెనీ ఒక సొల్యూషన్ ని కనుక్కుంది. వాళ్ళు అమెరికా నుండి సుమారు ₹1 కోటి హమ్మర్ ని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటారు. దుబాయ్ లోని వాళ్ళ వర్క్ షాప్ లో ఆ కార్ ని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ నుండి రైట్ హ్యాండ్ డ్రైవ్ గా మారుస్తారు. ఈ ప్రాసెస్ లో డాష్ బోర్డ్, స్టీరింగ్, ఏసీ కంట్రోల్స్ అన్ని మార్చేస్తారు. ఈ ప్రాసెస్ కి సుమారు 15 నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఈ కార్ ని ఇండియాకు 200% ట్యాక్స్ తో ఇంపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇండియాలో కార్స్ ఇంపోర్ట్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ 200% ట్యాక్స్ విధిస్తుంది. చివరిగా ఈ కార్ కాస్ట్ సుమారు ₹3,20,00,000 అవుతుంది.